మా వాడికి నాకు పని అనమాట. ఇది అసలు పని చేయట్లేదు, రిపేర్లు ఉంది, ట్రై చేద్దాం ఒకసారి. కొట్టేసింది నాకు అది. లెగో 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 అచ్చా నాకు కంట్రోల్ మిస్. ముళ్ళు గుచ్చుకున్నారా స్వామి. అమెజాన్ ఆర్డర్ పెట్టిన డ్రోన్ ఇది. యాక్చువల్గా 2700 పడింది. ఇది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అయితే కొన్నా. ఇప్పుడు ఇదే డ్రోన్ మీకు మార్కెట్లో బయట 1600కి వస్తుంది. బల్క్లో వచ్చింది, కొనుక్కున్నారు వాళ్ళు. ట్రాక్టర్ అవుట్ ఆఫ్ దూరం వచ్చింది. ఏమో మన వాళ్ళకి ఫ్లైట్లు ఇవ్వాలి. గేటర్ ఎక్కడ ల్యాండ్ చేసినారు చూడండి. ఇక్కడ ల్యాండ్ అయింది. ఈ డ్రోన్ ఎగరైతే ఇలాగే ఉంటుంది, పరిగెట్టాలి వెనక. ముళ్ళు గుచ్చుకున్నారా స్వామి అది. సో గైస్, మనం అమెజాన్ ఆర్డర్ పెట్టిన డ్రోన్ ఇది. యాక్చువల్గా 2700 పడింది. ఇది ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ అయితే కొన్నా. ఇప్పుడు ఇదే డ్రోన్ మీకు మార్కెట్లో బయట 1600కి వస్తుంది. బల్క్లో వచ్చింది, కొనుక్కున్నారు వాళ్ళదేమో ఉంది. ఆ డ్రోన్ పని చేస్తుంది, ప్రమోషన్ చేస్తున్నారు. వీడియోగ్రఫీకి అయితే ఇది ఎందుకు పనికిరాదు అనమాట. ఓన్లీ టాయ్ పర్పస్, ఆడుకోవడానికి. టాయ్స్ ఆడుకుంటారు కదా పిల్లలు, ఆడుకునే బొమ్మ లాంటిది ఇది కూడా. చూశారు కదా డ్రోన్ ఫ్లైట్ ఇలా ఉంటది, అది పరిస్థితి. సో ఇది కొనాలనుకుంటే జస్ట్ మీ డ్రీమ్ తీర్చుకోవాలనుకుంటే కొనుక్కొని కాసేపు దీంతో ఆడుకొని పడేయటమే పక్కన. అంతేగాని నేను యూజ్ చేస్తాను, వీడియోస్ తీసేస్తాను అంటే ఇది పనికిరాదు. ఈవెన్ సరిగ్గా ఫ్లై కూడా కాదు. నేనైతే మా వాడు నేనైతే కొద్దిగా ఫ్లై చేసినట్టు కొద్దిగా నేర్చుకున్నాం, ట్రైన్ అయ్యాం కాబట్టి కొద్దిగా వచ్చిందనమాట. కానీ మిగతా వాళ్ళైతే అలా ఉండదు. చూశారు కదా పొలాలంటే పరిగెట్టాను ఎట్లా ఉంటుంది. వచ్చా లెగో 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 వచ్చా. మూమెంట్ లేదు. చూడండి, మా డ్రోన్ ఎగరేస్తున్నారు, అది ఎట్లా వెళ్తుందో తెలీదు. చూడండి ఎట్లా వెళ్తుంది. ఇది కొద్దిగా పర్లేదు, ఎగురుతుంది, స్టేబుల్ అవ్వట్లేదు. చూసారు అటు ఇటు వెళ్ళిపోతుంది. అసలు చేసిన ఊరే ఏంది అది. పట్టుకో పారిపోయింది. పట్టుకో దింపురా, ఆపరా. స్టేబుల్ కంట్రోల్ అవ్వదు. ఫ్లై చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. గాలి కొద్దిగా వచ్చినా ఎగిరిపోతే. ఇప్పుడు చూపిస్తే ఎగరేసి మా వాళ్ళ చేత ఎగరేపించి, చూసారు కదా డాన్సింగ్ చేయించి, మనం ఒకసారి చేసి చూద్దాం. చూడండి కింద పడి చాలాసార్లు ఇరిచారు మా వాళ్ళు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్ గానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. గాలి అటు నుంచి వస్తే ఇటు వెళ్ళిపోతుంది విండికి. చేద్దాం. ఒక ఇటు దూరం తీసినాడు నాయన. టాప్ ఎగరేద్దాం ఒకసారి. టాప్ టెస్ట్. కంట్రోల్ మిస్ అయిపోయింది. దిగా డౌన్ తీరా ఇల్లే. అది పరిస్థితి. 2 డ్రోన్స్ అనమాట. ఇదేమో 2700 అయింది. అమెజాన్ ఆర్డర్ పెట్టాను. ఇదే ఫ్లిప్కార్ట్ బాయ్ గా పనిచేసినట్టు 5000 అట. ఎవరి దగ్గర దొబ్బేసినాడు ఇడు. తర్వాత బిల్ కట్టేసిండి. ఈ డ్రోన్స్ బ్రో చూద్దాం ఒకసారి. అందరికి కుర్రాళ్ళందరికీ డ్రీమ్స్ డ్రోన్ కొనాలి, ఎగరేస్ చేయాలని చెప్పేసి. బట్ ప్రతి డ్రోన్ కి ఒక పర్పస్ ఉంటుంది. ఈ డ్రోన్ పర్పస్ ఏంటంటే కిడ్స్ డ్రోన్స్, జస్ట్ ఆడుకోవడానికి, టాయ్ డ్రోన్స్ అనమాట. అంతకుమించి వీడియో రికార్డ్ చేస్తాను, అక్కడికి ఎగరేస్తాను, స్కై పైకి ఎగరేస్తాను అంటే అటు నుంచి అట్టే మరి కిందకి రాదు ఇది. ఇప్పుడు చూసారు ఆపరేట్ చేస్తా చూడండి. ఈవెన్ ఇది స్టేబుల్ కూడా అవ్వదు. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెట్లో చాలా మంది డ్రోన్స్ కొనేస్తున్నారు. ఇది 1600కి 1700 డ్రోన్లు వచ్చేస్తాయి. కాకపోతే ఇవి ప్రొఫెషనల్ డ్రోన్స్ కావు. మీకు ప్రొఫెషనల్ డ్రోన్ కావాలంటే మినిమం 60,000 పెట్టాలి. అది DJI కంపెనీని. వేరే కొన్నా మీకు స్టెబిలైజ్ అవ్వదు, వీడియో క్లారిటీ ఉండదు, ఏముండదు. సో ఇది జస్ట్ టాయ్ డ్రోన్స్. చూద్దాం. 2 కెమెరా డ్రోన్స్, 2 కెమెరాస్ ఉన్నాయి. చూద్దాం. ఆన్ చేద్దాం. ఆన్ చేయరా, 2 ఆన్స్. చూడండి ఎలాగ అవుతుందో. ఏందిరా అది పరిస్థితి. ఇదా 2
ఏం అయిపోయింది అయిపోయింది అది. ఇప్పుడు అట్లా ఏంది ఏమి మా వాడికి నాకు పందెం అనమాట. ఇది అసలు పని చేయట్లేదు, రిపేర్లు ఉంది. ట్రై చేద్దాం ఒకసారి ఇద్దరం కలిపి. ఓకేనా? ఇప్పుడు ఇది కొత్తగా ఉందిరా నాకు. నాకు ఇచ్చిరా ఊరినైనా దట్ట వెళ్తుందా ఏంది ఇది రోను కొట్టేసింది నాకు. అది పరిస్థితి రోను. ఇప్పుడు ఎగరే మా వాడు ఎగరేస్తాడు. అది రోను ఓడిపోయింది. ఇది చూద్దాం ఉండండి. ఎగరేరా బొక్క నీకు ఎగరేయడం బొక్కొచ్చు. అయిపోయింది గబ్బిలో పడిపోయిందిరా. కష్టపడుతుంది పాపం. రిమోట్ పట్టి రుబ్బలు పెట్టేస్తున్నాడు. అదే మా వాటి జుగాడు దాని బ్యాట్ తీసి దీనికి వేసినారు తిప్పాడు. ఛార్జింగ్ అయిపోయినట్టున్నారు. అది చూడండి ఎంత బాగా పాపం పరిగెడుతున్నారు. అది ఫ్లై చేయడం కాదు, అది ఫ్లై చేయడం కన్నా మా పరుగులు ఎక్కువ అయిపోయేది రోన్తో. మా గౌరేష్ ఎగరేస్తున్నాడు. ఉపేందర్ గారు ఇది కొద్దిగా బెటర్ ఉంది. ఇది కూడా ఒకటి పోయింది, రెండోది ఆర్డర్ పెట్టామన్నమాట. మళ్ళీ వెళ్ళిపోయింది రే, కంట్రోల్ అవ్వదు. వెళ్ళిపోయింది. ఏది ఎక్కడుంది? ఏంటి వచ్చపోసినట్టు 2 కాలు వేస్తుంది అట మా డైలాగ్. పాప 3000 పెట్టి కొన్నాడు. అదేమో ఎగరట్లే, డాన్స్ చేస్తుంది. దాన్ని ఏంటి అలా చేస్తున్నారు? అయ్యో పాపం హింసించేస్తున్నాడు వీడు, హింసించేస్తున్నాడు అసలు. ఏందిరా ఇది? మా వాళ్ళు దాంట్లో ఏం చేస్తున్నారు? అదేమో లేకదు, వీళ్ళు లేపుతున్నారు. ఫోన్తో చేస్తున్నావు. మరి కెమెరా బాగా వస్తుందిరా. ఏది దాని కెమెరా చూద్దాం. వావ్ సూపర్ వస్తుంది కెమెరా. దీనిలో నా డ్రోన్తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా కెమెరా బాగా వస్తుంది. ఈ డ్రోన్ ఇట్లా మొబైల్ తోటి కంట్రోల్ చేయొచ్చు, కాకపోతే రిమోట్తో కంట్రోల్ చేయడం మేలు, మొబైల్తో కంట్రోల్ చేయకూడదు ఎక్కువ. అర్థమైందా? కెమెరా బాగా వస్తుంది కానీ కొనేయద్దు. చూడండి మా వాళ్ళు తెలివైన వాళ్ళు, ఇంజనీర్స్ అనమాట, అల్ట్రా ఇంజనీర్స్. దీని రెక్కలో నేను ఒక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్. చూడండి ఎంత బాగా ఎగురుతుందో. అది అక్కడే తిరుగుతుంది. అది డాన్సింగ్ డ్రోన్. ఇది నా చుట్టూ తిప్పుతుండదు. వెళ్ళిపోయింది. ఓటియమ్మ వెళ్ళాడుతుంది. అదే నా మీద తిప్పకరా, పడిపోద్ది మీద. అయిపోయింది ఛార్జింగ్. అది ఇంతే. ఈ డ్రోన్స్ ఏంటంటే వీడియో తీయడానికి ఏం పనికిరావు, జస్ట్ ఆడుకోవడానికి. జస్ట్ ఒక 20 మినిట్స్ వరకు మనకు ఛార్జింగ్ వస్తుంది. చూడండి టాప్ పంపించేస్తున్నావు, సిగ్నల్ అందదు, ఇంకెళ్ళిపోతుంది అటు నుంచి అట్టే. అట్లా ఫ్లై చేస్తుంది అనమాట, ఒక దగ్గర స్టేబుల్గా ఉండదు, అట్లా తిరుగుతూనే ఉంటుంది. అదే ప్రీమియం దూరం ఎలా ఎగురుతుంది కూడా చూపిద్దాం మనం. దట్ ఈజ్ యాక్చువల్.